మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట మా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట మా జీవిత ధన్యతయున్నది. మా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట మా జీవిత ధన్యతయున్నది. మా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులు పైకి. నీ ప్రేమ నీ శక్తి నింపిన నా దేవా, నీ ప్రేమ నీ శక్తి నింపిన నా దేవా, ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో, ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో. యేసు నీవే నా రాజు నీవే, యేసు నీవే నా రాజు నీవే. నీ ప్రేమ నీ శక్తి నింపిన నా దేవా, నీ ప్రేమ నీ శక్తి నింపిన నా దేవా. ఇష్టంగా ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో, ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో. యేసు నీవే నా రాజు నీవే, యేసు నీవే నా రాజు నీవే. ఇష్టం చెప్దామా? యేసు నీవే నా రాజు నీవే, యేసు నీవే నా రాజు నీవే. పరిశుద్ధాత్మ దేవునికి చప్పలు కొడదాం. తండ్రి అయిన దేవునికి గట్టిగా చప్పలు కొడదాం. కుమారుడైన దేవునికి చప్పలు కొడదాం. మరి ఈ వారమంతా గడిచిన కాలం మళ్ళీ సజీవుల్లో ఈ మరి సజీవులుగా పెట్టి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుటకు, ఆరాధించుటకు
ఆయన మహిమపరచుటకు శ్రేష్టమైన శక్తివంతమైన వాక్యము వినుటకు దేవుడు ఇచ్చినట్టు ఈ తరుణాన్ని బట్టి మరి ఒకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చప్పట్లు కూర్చోండి దయచేసి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెషయా గ్రంథము చూడండి, బాగా వినండి. దేవుడు మార్నింగ్ నాకు ఒక మాట చెప్పాడు. ఇక్కడికి వస్తే నందాకెళ్ళి చూడాలి అందరూ. ఇక్కడ గనక ఎవరికన్నా వాక్యం అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఎక్కడ కూడా అర్థం కాదండి. ఇక్కడ వాక్యం అర్థం కాలేదంటే మీకు ఎక్కడ మీకు వాక్యము అంటే అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వడ్డించిన విస్తరిలాగా ఇక్కడ అందరికి ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బాగుండండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. అందరూ మీ సెల్స్ పక్కన పడేసేయండి దయచేసి. 1 అవర్ ప్రెషస్ టైంని దేవునికి ఇవ్వండి. అనేక మంది దైవజనులు, అనేక మంది విశ్వాసులు పిట్టలు రాలిపోతున్నారు. ఇంకా మనలో మార్పు రాకపోతే కుక్కతో ఒక వంకర లెక్కే. బాగుండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదువు. దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఆగండి. చూడు, నాకెళ్ళి చూడాలి అందరూ. ఇది ఎలా ఉందంట? ఇది ఎలా ఉంది? గూఢమైన గ్రంథ వాక్యము వలె. గ్రంథ వాక్యము. ఇది ఏంటంటే గూఢమైన సంగతులు. ఇది అందరికీ అర్థం కావు, అర్థము కాదు. దీనికి మర్మాలు నేను చెప్తా ఈ రోజున. బైబిల్ అర్థం కాదు. బైబిల్ 11, 12, 29 చూడు బాగా. ఈ గూఢమైన అర్థాలు ఎవరికి అర్థం కావు. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ కాదు. చాలామందికి అర్థం కాదు. నిన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నాకు. ఒక దయ్యం ఒక సహోదరుల నుంచి బయటికి తీసా నేను. తీస్తే సహోదరుల నుంచి బయటికి తీస్తే ఆ దయ్యము ఆ సహోదరుడు బైబిల్లో, అందుకే దేవుణ్ణి అందరు చేర్చుకోరు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు ఒక దయ్యాన్ని ఎల్లగొట్టినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలందరూ అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయా, ఇక్కడ వద్దు నువ్వు అంటున్నారు. అర్థమవుతుందా? దయ్యము వెళ్ళగొడితే వాళ్ళు ఏమంటున్నారు? చూసిన వాళ్ళు, అయ్యా వద్దయ్యా, ఇక్కడ నువ్వు మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయా, ఇది అన్నం పెడతా ఉంటున్నారు. వింటున్నారా? దయ్యం వెళ్ళగొట్టించుకున్నవాడు అయ్యా ఇక్కడ ఉండయ్యా అంటున్నాడు. అయ్యా ఇక్కడ ఉండయ్యా. దయ్యం వెళ్ళగొట్టించుకున్నవాడు చర్చికి వస్తున్నాడు. దయ్యాన్ని వెళ్ళగొడుతుంటే కళ్ళారా చూసినటువంటి భార్య చర్చికి రాట్లా. ఇది 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 బైబిల్ సబ్జెక్ట్. అర్థమైందా? అక్కడ దయ్యాలు వస్తున్నాయి. దయ్యాలు అంటున్నాయి, ప్రభువా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యా మమ్మల్ని, అయ్యా మాకు సమయం రాకముందు వచ్చావా, రాబాగా వెళ్ళిపోయా అంటారు దయ్యాలు. వింటున్నారా? మర్మాలు అందరికి అర్థం కావు. 2 మర్మాలు చెబుతా, దీన్ని ఫాలో అవ్వండి. టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్, దయచేసి. మీ టైం వేస్ట్ చేసుకో. 2 పాయింట్లు చెప్తా, ఆ 2 పాయింట్లు ప్రేయర్ చేసుకోండి. అనవసరంగా బుర్ర బాడు చేసుకోవద్దు దయచేసి. వింటున్నారా? దయ్యం పోగొట్టుకున్నవాడు
యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ ఉండయ్యా అంటున్నాడు. దయ్యం పోగొడుతుంటే కళ్ళారా చూసిన వాళ్ళందరూ, అయ్యా నువ్వు ఇక్కడ ఉందా, వెళ్ళిపోయా. పనికి మాలినోళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు, వింటున్నారా? దయ్యాన్ని కళ్ళారా వాడిని తుత్తురీలు ఆ సంఖ్యలతో ఆ కాళ్ళకు చేతులకి బంధిస్తే వాడిని తుత్తురీలు చేస్తాడు వాడు. వీళ్ళు బంధించిన విడుదల ఇచ్చేటువంటి సంరక్షకుడు అక్కడికి వచ్చినప్పుడు విడుదలిస్తే నువ్వు వెళ్ళిపోయా అంటున్నారు చూసిన వాళ్ళందరూ. ఇక్కడ ఉండయ్యా అంటారా ఒక్కడు కూడా. బైబిల్ అందరికీ అర్థం. దయ్యాన్ని పోగొట్టుకుని వాడికి తెలియదు దయ్యం పోయిందని కూడా. వాడికి దయ్యం పోయిందని తెలియదు. చూడు దయ్యం పట్టిన వాళ్ళు చూడండి, దయ్యం పోగానే ఏమైంది అంటాడు వాడు. మనం అందరం కంగారు పడుతూ ఉంటాం, వాడు మామూలుగా ఉంటాడు. చూడండి చిన్నపిల్లలు కూడా, లీడియా వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు కదా, ఆత్మతో నింపబడ్డు, ఓ ఇక్కడ దయ్యం ఉంది, నువ్వు దురాత్మ అంటాడు. మళ్ళీ లేచి మామూలుగా పసిపిల్లలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళకేం తెలియదు. వింటున్నారా? దయ్యము వచ్చి అయ్యా ఇక్కడికి రాబాగని చెబుతుంది దయ్యం. దయ్యాన్ని ఎల్లగొడితే చూసిన వాళ్ళు అయ్యా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి అంటున్నారు. దయ్యం పోగొట్టుకున్నవాడు అయ్యా ఇక్కడుండయ్యా. వింటున్నారా? ఇది గూఢమైన బైబిల్, గూఢమైంది, అందరికి అర్థం కాదు. నశించుచున్న వారికి వెర్రితనము, ఇది మనకు శక్తి. చప్పట్లు కొడితే నశించిపోయేవాడికి వెర్రితనం. ఇప్పుడు ఒక్కటే నీకు కావాల్సింది జ్ఞానం. ఎంతమంది జ్ఞానం అడుగుతున్నారు? రెండు పాయింట్లు. నువ్వు టైం వేస్ట్ చేయొద్దు, గంటలు గంటలు. నీకు వచ్చే క్వశ్చన్లన్నీ బయటికి తీబాక. సైతాను నిన్ను మోసం చేస్తుంది. ఎవరన్నా డౌట్ అంటే ఏంది డౌట్? నువ్వు ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, వెతకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను కదా. వింటున్నారా? ఈ బైబిల్ గూఢార్థమైనది. చదువు బిడ్డ. దీనంతటి గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యము వలె ఉన్నది. గూఢమైన గ్రంథ వాక్యము. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారికి వానిని అప్పగించును. ఆగండి. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా బట్లర్ ఇంగ్లీష్ వాళ్ళు వద్దు, డిగ్రీ పైన చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. ఎత్తండి. ఓకే. వీళ్ళకి బైబిల్ ఇస్తున్నాడు. ఎవరు? దేవాతి దేవుడు. బైబిల్ ఇచ్చి, అమ్మా ఇది చదవండి, మీరు ఇది చదివి నాకు చెప్పండి, ఇది చదివి నాకు చెప్పండి అని చదువుకున్న వాడికి ఇస్తున్నాడు బైబిల్. వాడేం చెప్తున్నాడేనండి, అతడు అది నా వలన కాదు, అది నా వలన కాదు, నా వల్ల కాదయ్యా, నా వలన కాదు, అది గూఢార్థముగా, ఇది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. చదువుకున్నవాడికి ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళకి ఇస్తే మాకు అర్థం కావట్లేదు భయ్. మా నాన్నగారు ఒక ఆమె వచ్చి మా ఇంటి ముందు ఒక 3 hours మాట్లాడింది మా నాన్నగారితో. ఆమె మాట్లాడి అయిపోయిన తర్వాత అందరం కూడా బాగా తెలిసినామే ఆమె చెబుతుండే. ఆమె వెళ్తున్నప్పుడు నన్ను పిలిచి చంటి అన్నాడు. ఏంటి నాన్న అంటే, ఇప్పుడు వచ్చినావు ఎవర్రా అన్నాడు. ఇప్పుడు నాతో మాట్లాడినవి ఎవర్రా అన్నాడు. బైబిల్ అంతా విన్న తర్వాత యేసయ్య ఎవరు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అర్థమయ్యేలా చూద్దాం. చదువుకున్నవాడికి ఇస్తేనంట ఇది నా వల్ల కదా, ఇది గోడార్థం, అబ్బో నేను చూపు నేను చెప్తా 4 class అది ఆ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్లు బోసులు అవన్నీ చెప్పేస్తా. మైట్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ అది చెప్పేస్తా. జనరల్ నాలెడ్జ్ చెప్పేస్తా. ఇప్పుడు వ్యాక్సిన్ ఏం కావాలంటే నేను చెప్తాను. ఏది పోసుకోవాలా, ఎక్కడ ఏం చేయాలా, ఎక్కడ డయాగ్నోస్టిక్స్ వెళ్ళాలి, విజయ డయాగ్నోస్టిక్స్ వెళ్ళాలో, ఎక్కడ డాక్టర్ మంచిదో, ఎక్కడ స్కానింగ్ చేయాలో, ఎక్కడ లివర్కి లోపలికి వెళ్ళిద్దో, ఎక్కడ దూరిద్దో, ఎక్కడ ముక్కులు అన్నీ చెబుతా. బట్ నా వల్ల చదువుకున్నవాడికి ఇస్తే మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి. చదువుకోని వాళ్ళు చేతులు ఎత్తారు ప్లీజ్. ఏమనుకోను, నేను కూడా చదువుకోవాలా.
మై క్వాలిఫికేషన్ ఇస్ IABF, ఇంటర్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్. నేను కూడా చదువు లేనోడికి కూడా ఇస్తే వాడేం చెబుతున్నాడు ఏనండి, అతడు అక్షరములు నాకు తెలియవనును అయ్యా నాకు వాళ్ళు కూడా రావు. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు. నాకెళ్ళి చూడండి ఎలా వస్తున్నారంట, కొత్త మాటలు దొచ్చి కూర్చుంటున్నారంట. ఏందో ఆ మాట చెప్పనా, అయ్యా మా శాంసన్ మార్చయ్యా, అయ్యా మాకు ఇల్లు లేదయ్యా, అయ్యా మా అమ్మాయి పెళ్ళి కాలేదయ్యా, అయ్యా పోవలేదయ్యా, రెడ్లు కట్టలేకపోతున్నావు అయ్యా, అయ్యా ఫైనాన్సులు కట్టలేకపోతున్నావు అయ్యా, అయ్యా ఈ రోగం తగ్గట్లేదయ్యా, అయ్యా పూట గడవట్లేదయ్యా, తట్టుకోలేకపోతున్నాను అయ్యా. ఈ అడుక్కునే గ్యాంగ్ ఉందంట సంఘంలో. బెగ్గర్స్ ప్రేయర్ అంటే బెగ్గింగ్. అది లేదు ఇది లేదు, అది ఇదే. ఇది అడుక్కున్నవాడు ఎవడాడు, బెగ్గింగ్. బిజినెస్ డెవలప్ చేయా, కడుపులో గడ్డ తీసేయ్యా, నాకు ఉద్యోగం వేయ్యా, అయ్యా కెమెరా డెవలప్ చేయ, అయ్యా మా స్టూడియో, అయ్యో బియ్యం షాప్ పెట్టావు, అయ్యో దాన్ని తీయ్యా బయటకు, అయ్యా పోట గడవట్లేదు చచ్చిపోతున్నావు అయ్యా. బెగ్గింగ్ గ్యాంగ్ అది, బెగ్గింగ్ బ్యాచ్. వీళ్ళకి అసలు దేవుని చిత్తం ఏంటి వాడికి ఏం తెలుసు, ఆత్మరక్షణ అంటే ఏందో తెలుసు, అసలు వాడు ఎందు నిమిత్తం భూమి మీద పంపించాడు వాడికి తెలియదు. వాడికి ఏ కాడికి అడుక్కోవటమే. టిఫిన్ అయితే అయ్యో ఈరోజు నాకు దోశ అయ్యా, ఆదివారం మధ్యాహ్నం చికెన్ తినాలయ్యా. వాడికి మైండ్ అంతా ఇదే. ప్రపంచం అంతా చచ్చిపోతుంటే, పాస్టర్లు చచ్చిపోతా, విశ్వాసులు చచ్చిపోతుంటే, ఈడికి మాత్రం దోశ కావాలా, పూరి కావాలా, మధ్యాహ్నం చికెన్ కావాలా. అర్థమైందా? ఇది బెగ్గింగ్ గ్యాంగ్, బెగ్గర్స్. 24/7 బెగ్గింగ్. వర్క్ లేవు, అది లేదు, ఇది లేదు, అది లేదు, కడుపు లేదు, ఇప్పుడు కడుపు రాలేదు, పెళ్లి కాలేదు, వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాం, నాకు బండి లేదు, కారు లేదు. ఇది ఒక గ్యాంగ్ అన్నమాట. వింటున్నారా? ఏందంట, పెదవులతో స్తుతించి హృదయాన్ని దూరంగా ఉంటుందంట. హృదయం ఎవరికి? దేవునికి. ఇంకో గ్యాంగ్ ఉంది, ఆస్కింగ్. అడిగే గ్యాంగ్. అడుక్కునే గ్యాంగ్ వేరు, అడిగే గ్యాంగ్ వేరు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బెగ్గింగ్ అండ్ ఆస్కింగ్. అర్థమవుతుందా? బెగ్గింగ్, ఆస్కింగ్. అడుగుడి మీకు. చూడండి ఇర్మియా 33:3. ఎంతమంది జ్ఞానం వస్తుంది? అయ్యా మా యశ్వంతుని మార్చయ్యా, అయ్యా ప్రమీలాలు అయ్యా, అయ్యా అన్ను అయ్యా, అయ్యా ప్రార్థన అంటే ఇది. వింటున్నారా? బెగ్గర్స్ అండ్ ఆస్కర్స్. వింటున్నారా? చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను. ఏముందంట ఈ బుక్ లో చదువుకున్నవాడికి ఏముందంట, ఇది గోడార్థంగా ఉంది. నాకు చదువు లేనోడికి ఇదేమన్నా అంట, గోడార్థం ఉంది నాకు ఇది. ఇప్పుడు నువ్వు అడిగితే దేవుడు ఏం చెప్తా అంట, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు అడుగుతారు? బెగ్గింగా, ఆస్కింగా? అసలు ఏ గ్రూప్లో ఉన్నారు మీరు? బెగ్గింగ్ బ్యాచ్ ఎక్కడున్నారు తెలుసా? వాడి పెదవులతో నాయనా 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 నాయనా, అయ్యా నా పెళ్ళం కొడుతుంది, అయ్యా దీని భార్య తట్టుకోలేదు,
అయ్యో తట్టుకోలేనయ్యా, వీడు ఫైర్ అంటే లటక్కన పడితే లేని పట్టుకోలేనయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా. బెగ్గింగ్ అండ్ ఆస్కింగ్. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. ఈరోజు నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతాడు. చూద్దాం, మళ్ళా చదవండి. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఉత్తరము ఇచ్చేదను. మళ్ళా 29 యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11. యెషయా గ్రంథము 29:11. దీనంతటి గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యము వలె ఉన్నది. ఏముంది ఇది? నాకెళ్ళి చూడాలి, అందరు చూడాలి. ఇదేంటిది? గూఢమైన గ్రంథ వాక్యము. ఇప్పుడు చూద్దాం. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి, అంటే బాగా చదువుకున్న వాడికి తీసి బైబిల్ ఇచ్చి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు. ఏమంటున్నాడంట? చదువుకున్న వాడికి ఇస్తే బైబిల్ నా వలన కాదు, నా వలన కాదు, కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పెను. అర్థమవుతుందా? ఇది చాలా మందికి అర్థం కావట్లా, చదువుకున్న వాళ్ళకి. తర్వాత మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి, చదువు లేని వాడికి కూడా బైబిల్ ఇచ్చి దీనిని అప్పగించి అతడు అక్షరములు నాకు తెలియవనెను. అంటే చదువుకున్న వాడికి ఇది అర్థం కావట్లేదు, చదువు లేనోడికి కూడా. వింటున్నారా? ఇప్పుడు చదువు. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఇప్పుడు దాకా ఏం చెప్పా? అంత కోరుంటయ్యో, అంత బోంటయ్యో, అయ్యయ్యా పిల్లలు లేరయ్యా, అయ్యయ్యా ఇళ్ళు లేవయ్యా, అయ్యయ్యా బంగారం లేదయ్యా, అయ్యా తిండి లేక చచ్చిపోతున్నావయ్యా, అయ్యా బిజినెస్ డెవలప్ చేయయ్యా, అయ్యా కార్ లేదయ్యా, అయ్యా ఇల్లు లేదయ్యా. ఈ గ్యాంగ్ ఎక్కువైపోయారు. వీళ్ళు దేనికి వచ్చారంట? పెదవులతో. ఇది బెగ్గింగ్ గ్యాంగ్. ఎవరు వీళ్ళు? మోస్ట్ బెగ్గర్స్. ఏమంటారు చెప్పండి? చెప్పాలా? అవంతి ఏమంటారు వీళ్ళు? ఈ అడుక్కునేవాళ్ళు. ఈ బెగ్గింగ్ గ్యాంగ్ ఒక గ్యాంగ్ ఉంది. రెండోది వాళ్ళ హృదయం ఎలా ఉందంటే ఆయనకి దూరంగా ఉంది. నీ దేవుడు ఏంటో నీకు తెలియాలా, నీ దేవుని దేవునిగా ఆరాధించాలా, నీ దేవుని దేవునిగా మహింపరచాలా, నీ దేవుని దేవునిగా స్తుతించాలా, నీ దేవుని నీవు దేవుడుగా హానర్ చేయాలా. అవసరం వస్తే దేవుడు, అవసరం లేకపోతే దేవుడు కాదు. అందుకే చదువుకున్న వాడికి కానీ చదువు లేనోడికి కానీ పెదవులతో స్తుతిస్తూ ఒత్తగా అడుక్కునే గ్యాంగ్లో వాడు ఉన్నాడంటే వాడికి ఒక్క మొక్క అర్థం కాదు. అర్థమవుతుందా? చెప్పాలి. చదువుకున్నవాడికి ఇస్తే ఇది గూఢార్థంగా ఉంది, నా వల్ల కాదు అంటున్నాడు. చదువు లేనోడికి ఇస్తే కూడా ఇది గూఢార్థంగా ఉంది, ఇది నా వల్ల. అసలు ఎవరికి అర్థమైంది? నన్ను అడుగుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్తున్నా, స్పిరిట్లో ఉండాలి అందరూ. 24/7 ఆత్మతో నింపబడి ఉండాలి. డైరెక్ట్గా భయంకరమైన ఘట సర్పము ఈ సిటీని ఎవరిని మింగుదామని రెడీగా ఉంది. 1:20 పట్టింది మొన్న ఒక ఘట సర్పాన్ని తీయటానికి. మేము చూస్తుండగానే మా కళ్ళ ముందు ఎక్కేసింది. మేము చూస్తుండగానే 1:20 ఏడ్చారు కుటుంబం అంతా. చచ్చిపోతలే దూరిపోయి తీసుకెళ్ళిపోతా అంటే తల్లి తండ్రి బిడ్డలు విలలాడి రాత్రి 1 గంట ప్రాంతంలో కూడా నేను ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తుంటే రెడీగా ఉంది ముక్కులు దూరటానికి. బయటికి పోతున్నాను యేసునామములో.
ఊపిరాడదు. నిమిషాల మీద, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చూడు, ఈరోజు సంఘాల్లో అనేక మంది కాపరులు, విశ్వాసులు చనిపోతున్నారు. ఏంటి అని అడుగుతున్నప్పుడు సర్పం. నేను 5 గృహాలు సందర్శి, 5 గృహాల్లో ఈ ఘట సర్పం కూర్చొని ఉంది ఇంట్లో. వండర్, అసలు ఆశ్చర్యమేసింది, ఏంటిది ప్రభు అని. 5 గృహాలకు వెళ్తే 5 గృహాల్లో ఘట సర్పం కూర్చొని ఉంది. వీళ్ళ నేను ఊపిరాడు, వీళ్ళల్లో దూరి ఊపిరాడకుండా చంపేసి వెళ్ళిపోతా బయటికి అంటుంది. టచ్ చేస్తే అగాధాలు ఉన్నారు, అగాధాల్లో పడేస్తారు, ఇమ్మీడియట్గా బయటికి పోని చెప్పి. వింటున్నారా? జాగ్రత్త, అలర్ట్గా ఉండండి, షార్ప్గా ఉండండి. మనం అడుక్కునే వాళ్ళం కాదు. అడుక్కునే వాళ్ళమా? ఈ భూమి సంపూర్ణత మన తండ్రి అయినా యెహోవా. వీఆర్ ద సన్స్ ఆఫ్, మన వారసులు. జ్ఞానం కలిగి ఉండండి ప్లీజ్. చూడండి, నీకు బైబిల్ అర్థం కాలేదా? ఒకటే అడుగు. అయ్యా, ఎవడు అడుగుతాడో చూడండి, 2 పాయింట్లు. లూకా సువార్త 24:45. లూకా సువార్త 24:45 ఏముంటుందంటే, లేఖనములు గ్రహించినట్లు వారి మనసు తెరచి. ఎంతమంది ఈ ప్రశ్న రోజు అడుగుతారు? నాకు అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా బైబిల్ నాకు అనొద్దు. అర్థమైందా? నాకెళ్ళి చూడాలి అందరూ. నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏసై అంటే, ఎంతసేపినా నాకు అర్థం. నో నో నో, అజ్ఞానిలాగా మాట్లాడబాక. నాకెళ్ళి చూడాలి అందరూ, నాకెళ్ళి చూడాలి. లేఖనములు గ్రహించున్నట్లు నీ మనస్సు తెరవబడితేనే ఈ బైబిల్ నీకు అర్థమైంది. లేకపోతే నీకు ఒక్కటే క్వశ్చన్ ఆన్సర్. నీ క్వశ్చన్ ఏంది ఇప్పుడు ఈ రోజున? నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, లేఖనములు గ్రహించినట్లు. ఇది గ్రహించాలంటే నీ మనస్సు తెరవబడితేనే బైబిల్ అర్థమైంది. లేకపోతే నువ్వు 5 గంటల సేపు విన్నా నీకేం అర్థం కాదు, సంవత్సరాలు విన్నా నీకు అర్థం కాదు. వింటున్నారా? నాకెళ్ళి చూడండి దయచేసి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అందరికీ వాక్యం కాదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించే వాక్యం ఇది. బాగోనండి. మత్తయి సువార్త 13:10. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ నాగెళ్ళు బెగ్గింగ్ గ్యాంగ్, ఆస్కింగ్ గ్యాంగ్ చెప్పాలా? చక్రూన్, బెగ్గింగ్ వాళ్ళకా, ఆస్కింగ్ వాళ్ళకా? There is lot of difference between begging and asking. Beggars మా, ఆస్కర్స్ మనం. ఫ్లోలో ఏదో వచ్చేస్తుంది. చెప్పాలా? వీళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు 12 మంది శిష్యులు. తండ్రి ప్రణాళిక ఏందో, ఉద్దేశం ఏంటో, ఆయన నశించుతున్న వారిని వెతకి రక్షించుటకు వచ్చాడు. వీళ్ళు ఆ సత్యాలు తెలుసుకోవడానికి దేవుణ్ణి అడుగుతున్నారు. ప్రభు ఆ బోధ కూడా వారికి ఉపమాన రీతిలో ఎందుకు చెప్తున్నావయ్యా, ఎందుకు చారేసి పెడుతున్నావు, మొక్కలేసి ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. ఎవరు? శిష్యులు. వింటున్నారా? ఏంటి వాళ్ళకి చారేసి పెడుతున్నావు? ఆ జనాంగానికి పీసెస్ ఉన్నాయి ఇక్కడ, స్ట్రాంగ్ ఫుడ్ ఉంది కదా, క్లేశాన్న పానం ఉంది కదా, ప్రోటీన్ ఫుడ్ ఉంది కదా, విటమిన్ ఫుడ్ ఉంది కదా, ఇది చెప్పకుండా చప్పటి సారేసి పెడుతున్నావు. ఏంటంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట. ఆస్కింగ్, ఇది బెగ్గింగ్ గ్యాంగ్ లేదు, ఆస్కింగ్ గ్యాంగ్ ఉందంట. వింటున్నారా? నువ్వు అన్నం తినబోతు దేవుడు తెలీదా? నువ్వు రెంట్ కట్టాలని తెలీదా? నీ ఇల్లు కంప్లీట్ చేయాలని దేవుడికి తెలీదా? నీ అవసరతలు తీర్చాలని దేవుడికి తెలీదా? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? బెగ్గింగా, ఆస్కింగా? హల్లెలూయా.
ఈ బెగ్గింగ్ గ్యాంగ్ అందరూ ఎలా ఉంటారంటే పెదాలతో స్తుతిస్తారంట, హృదయం దూరంగా ఉంటుందంట. ఇది గ్యాంగ్. ఈ ఆస్కింగ్ గ్యాంగ్ ఎలా ఉంటుందంటే, ప్రభువా అయ్యా అయ్యా వాక్యం విన్నాము, ఏంటి వాళ్ళకి ఉపమాన రీతులు చెప్తున్నావు, ఉపమాన భావాన్ని చెప్పట్లేదు ఏంది అడుగుతారంట. వీళ్ళెవరు? ఆస్కింగ్ గ్యాంగ్. వింటున్నారా? నువ్వు ఆస్కింగా బెగ్గింగా? నీకు మంచి ఉద్యోగం వాళ్ళని దేవుడికి తెలీదా? నీకు డబ్బులు ఇవ్వాలని తెలీదా? ఇల్లు ఇవ్వాలని తెలీదా? ఒక దురాత్మ ఫోన్ చేసింది ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ 8 months. అదే ఇంట్లో ఉన్నావా, వేరే ఇంట్లో? నో 9 crores ఇంట్లోకి వెళ్ళిపోయాన్న. నిజమా? ఎస్. ఫెయిత్ స్పీక్స్. విశ్వాసం ఏం చేస్తుంది? 9 కోట్ల ఇంట్లోకి వెళ్ళాను రా అన్న లూసిఫర్ గాడితో. ఏ సునాంలో జరుగురు కాక. అర్థమవుతుందా? ఈ రోజున వాక్యము తెలియాలంటే నీ మనస్సు తెరవబడాల, లేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. 24 గంటలు అయ్యా నాకు ఆరోగ్యం అయ్యా, అయ్యా నాకు శక్తిని అయ్యా, అయ్యా బలమి అయ్యా, నా భర్తను మార్చయ్యా, ఆడుతున్నాడయ్యో, గోబగలు కొడుతున్నాడు మార్చయ్యో, వీడు తాగొస్తున్నాడయ్యా, అయ్యా ఈడు ఎన్నడయ్యా, ఈడు ఎన్నడయ్యా, ఈడు మొగుడు అయ్యా, ఈడు అవిశ్వాసయ్యా, అవిధేయ్యా, అయ్యా ఈడు ఇది ప్రేయర్ పాయింట్ అంతా 24 గంటలు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు మొన్న పొద్దున. చూద్దాం 1వ రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. 1వ రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షముల కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. నాకెళ్ళి చూడండి బాగా. పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా నాకు చెప్పాడు, క్లియర్గా నాతో మాట్లాడాను. సబ్జెక్ట్ మీకు చెబుతున్నా. midnight 2:20 అప్పుడు 5 నిమిషాల దాకా 3ంటికి చెప్పాడు నాకు ఈ విషయం 3 days బ్యాక్. చూడండి, 400 బయలు దేవతల ముందు నుంచున్నాడు, అబద్ధ ప్రవక్తల ముందు. ఎవరు? ఏలియా. సింగిల్ మ్యాన్, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్, ఎనీ టైం విత్ మై గాడ్ అని నిలబడ్డాడు. వణికిచ్చాడు. విశ్వాసముతో పరలోకం నుండి అగ్ని దింపి తడిసిపోయిన కట్టెలను కూడా కాల్చేశాడు. ఎవరు? ఏలియా. స్పాట్లో 400 బయలు దేవతలు చంపేస్తున్నారు ఆడ. ఈ సంగతి ఎవరికి తెలిసింది? జెజుబేలమ్మ. జెజుబేలేనా? ఎజ్జుబేలుకు తెలిసింది, రాజు పెళ్ళానికి తెలిసింది. వెంటనే, రే ఎలియా, రేపు ఈ పాటికి నిన్ను చంపేస్తా. ఏమంది? విశ్వాసముతో 400 బయలు ప్రవక్తల ముందు, అబద్ధ ప్రవక్తల ముందు సింగిల్ మ్యాన్ ఉంచొని ఆకాశం నుండి పరలోకపు అగ్ని దింపి, తన దేవుడు నిజమైన దేవుడు, తన దేవుడు శక్తిమంతుడు, తన దేవుడు జీవమగల దేవుడు, తన దేవుడు సర్వాధికారిని నిరూపించుకున్నటువంటి ఏలియా రేపు ఈ పాటి నిన్ను చంపేస్తా అనగా ఏం చేస్తున్నాడు? పరిగెత్తున్నాడు. ఒక దినమంతా ప్రయాణము పరిగెత్తాడంట క్యాండిడేట్. ఏంది? ఆ దేశంలో ఉన్న అబద్ధ ప్రవక్తలే షేక్ చేసిన క్యాండిడేట్. వింటున్నారా? ఎక్కడికి వెళ్ళాడు? బదిరీ వృక్షము, సాతానుకు సదృశ్యమైన బదిరి. అక్కడ కూర్చొని ఏడుతాడు, అయ్యో నన్ను చంపే నేను బతకలేనయ్యా, అది నన్ను చంపేస్తుంది. ఎవరో? యెజబెల్ నన్ను చంపేస్తుంది అని భయపడిపోయి, అయ్యా నన్ను తీసేసుకో, అయిపోయింది కదా, నీ పని అంతా చేసేసే కదయ్యా, నన్ను తీసేసుకోయా. 1వ రాజులు 19:15. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి. ఆగండి, నాకెళ్ళి చూడండి, అందరు చెప్పండి. వినగలిగే చెవి
గ్రహించే మనస్సు నాకు. అసలు దేవుడు నిన్ను తరుగుతూ ఉంటాడు సందర్భంలో, వెళ్ళిపోతూ ఉంటావు, పరిగెత్తుతూ ఉంటావు. అసలు ఎందుకు పరిగెత్తున్నావు తెలియదు. వణుకు, షేకు, భయం, పరిగెత్తి నువ్వేం చేస్తా ఉంటావు తెలీదు, ఏం మాట్లాడుతావు కూడా తెలీదు. అక్కడ చూస్తే హీరోలాగా ఎట్టుంచొని నా దేవుడు గొప్పోడురా అంటున్నాడు. అక్కడ చూస్తారా నా దేవుని శక్తిని అంటున్నాడు. ఒక లేడీ భయపెడితే, ఒక లేడీ ఆడది భయపెడితే పరిగెత్తుకుంటూ పోయి అక్కడ అయ్యో నన్ను చంపే, ఇక నేను బతకను, అయిపోయింది నా జీవితం, ఇక నన్ను తీసేసుకుని దగ్గరికి అంటున్నాడు. చూడండి, దేవాతి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున, మళ్ళా వెనక్కి పోయి ఏం చేసాడు, అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. పిరిగి పందలాగా పారిపోతుంటే నాయనా వెనక్కి తిరుగు, సిరియా దేశానికి వెళ్ళి అక్కడ హజాయేలుకి రాజుగా పట్టాభిషేకం చేయి అన్నాడు. అంటే ఏలియాలో ఏ అభిషేకం ఉంది చెప్పాలా? కింగ్స్ అనాయింటింగ్ ఉంది. రాజునే, దేశాన్ని శాసించే రాజునే అభిషేకించే అభిషేకం ఏలియా ఉంది. మై డియర్ ఏలియా, యూటర్న్ వెనక్కి తిరుగు, పో అరణ్య దమస్కు మార్గంలోకి వెళ్ళి సిరియా దేశములో ఉన్న హజాయేల్ని రాజుగా అభిషేకించు అన్నాడు. వింటున్నారా? నెక్స్ట్ వర్డ్, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుము. చూడు, మళ్ళీ ఎక్కడికి పోమన్నాడు? నెక్స్ట్ ఎక్కడ పోండా? ఇజ్రాయేలు దేశానికి వెళ్ళి యెహూ అనే వ్యక్తికి రాజుగా పట్టాభిషేకం చేయుము. చప్పట్లు కొట్టండి. ఏలియాలో పిరిగి పందలాగా పరిగెత్తుతున్నటువంటి ఏలియాలో ఏ అభిషేకం ఉంది? 2 కింగ్స్, ఇద్దరు రాజులను అభిషేకించే అభిషేకం ఉంది. చప్పట్లు కొట్టండి. దేశాల్ని శాసించేటువంటి రాజుల్నే అభిషేకించే అభిషేకము. దేశ రాజులే ఈయన ఏం చెప్తే అది చేసే అభిషేకము. దేశ రాజులే ఈయనకి బెండయ్యేటువంటి అభిషేకము. దేశ రాజుల తలల మీదే చేతులు పెట్టి అభిషేకించే అభిషేకము ఏలియాలో ఉంది. చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. నీకు మారుగా ప్రవక్త యుండుటకు అబెల్మే హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? నెక్స్ట్ ఈ రాజులకి అనాయింట్ చేసేటువంటి రాజుల గురించి మరి చెప్పేటువంటి దేవుని సన్నిధిలో కనుగొని చెప్పేటువంటి అభిషేకమున్న ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషాను కూడా అభిషేకించు అన్నాడు. ఏముంది ఇప్పుడు ఏలియాలో? ఏనేమంటున్నాడు? ఏం తరుగుతుంది మిమ్మల్ని? కరోనా తగులుతుంది. ఎవడికి ఏ దోసింది అది చెబుతున్నాడు. ఆవిరి పెడితే చచ్చిపోతామని ఒకడు చెబుతున్నాడు, పెట్టకపోతే ఇంకోటి చచ్చిపోతాడు ఇంకోటి చెబుతున్నాడు. నిమ్మకాయ రసం పోసుకుంటే చాలరా నువ్వు బతుకుతావు అంటే వాడు ఒక సుక్క కాదు మొత్తం పిండాడంట, దెబ్బకు పోయాడు. దేశములో పుట్టు వదంతులకు మీరు భయపడొద్దు. ఈ శోధన కాలమందు మిమ్మలను నేను కాపాడతా, రక్షిస్తా. ముగ్గురిని అంటే ఇద్దరి రాజులను, ఒక ప్రవక్తను, ప్రపంచాన్ని శాసించేటువంటి ప్రవక్తను అభిషేకించే అభిషేకము ఏలియాలో ఉంది. చప్పట్లు కొడు దేవుడు. ఏనేం చేస్తున్నాడు? పరిగెత్తుకుడు భయాలు లల్లు చప్పేయ అయ్యో నీకు దండం పెడతా. దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ సన్. అంతే కాకుండా రాజులను అభిషేకించే అభిషేకం నీలో ఉంది, ప్రవక్తలను అభిషేకించేటువంటి అభిషేకము నీలో ఉంది.
ఇది తెలుసుకున్నాడా ఏలియా? ఇది నీలో కూడా ఉంది. ఒక లేడీ పరిగెత్తిస్తుంటే పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు చదవండి. హల్లెలూయా. చదువునానా. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని. ఆగండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరిని అనాయింట్ చేశాడు? హజాయేల్ని అనాయింట్ చేశాడు. ఈ హజాయేల్ ఏం చేస్తాడంట? ఈ ఏలియా యొక్క శత్రుని అటాక్ చేస్తాడంట. ఎవరు? హజాయేల్. ఈ హజాయేల్ అటాక్ చేస్తాడంట. చూడండి బాగా సినిమాలో చూడండి. రే హీరో వస్తున్నాడు, కడప సెంటర్లో అక్కడ పెట్టండి, జనాల్ని లేపేసేయండి. అక్కడ మిస్ అయ్యాడా? కర్నూలు సెంటర్లో. కర్నూలులో మిస్ అయ్యాడా? నంద్యాల సెంటర్లో. ఎక్కడ మిస్ కాడు అక్కడ. వాడు మిస్ కావడానికి వీలు 3 ప్లేసెస్లో పెడతారు విలన్లు. ఒక సినిమా చూసా, తెలుసు మన విజయలక్ష్మికి ఆ సినిమా ఏందో. వాడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్ని చెక్ పోస్టులు ఉంటో అన్ని చెక్ పోస్టుల్లో రౌడీలు పెడతాడు వాడు, అంటే మిస్ కాకుండా. హజాయేలు గనక ఖడ్గము చేత నరికేస్తే మిస్ అయితే, చదువునాను. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని. ఆ పుట్టిక్కిన హజాయేలు గనక ఆ లేడీని చంపకపోతే నెక్స్ట్ స్పాట్ ఎవరి ద్వారా పెట్టిస్తున్నాడు దేవుడు? యెహూ గనక. చదువునాను. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. అక్కడ ఆ కడపలో మిస్ అయిపోతే ఎక్కడ మిస్ అవుతుంది? కర్నూల్లో లేపేస్తాడు. యెహూ యొక్క ఖడ్గమును కర్నూల్లో కనుక మిస్ అయితే ఎలీషా హతము చేయును. చప్పట్లు కొట్టుకోండి, చెప్పాలి. భయపడొచ్చా? ఇందాక ఒక మర్మం చెప్పా. దయ్యాలు వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటారు. ఎవరు? దయ్యాలు. దయ్యాన్ని ఎల్లగొడతంటే చూసిన గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. దయ్యం పట్టినవాడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు అంటున్నాడు. దయ్యం పట్టినోడు ఇక్కడ ఉండయ్యా నువ్వు. దయ్యాన్ని ఎల్లగొడితే చూసినోళ్ళు ఏమనాలా? ఇక్కడ ఉండయ్యా అంట్లా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. దయ్యం పట్టక ముందు వాడు అయ్యో ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళి అంటాడు. వాడు అంటున్నాడు, చూసిన వాళ్ళు వెళ్ళిపో అంటున్నారు. పట్టినోడు మాత్రం నువ్వు ఇక్కడే ఉండయ్యా, ఇది అడ్డ పెడతా. వింటున్నారా? దేవుని యొక్క విలువ తెలిసినోడు ఉండమంటాడు, విలువ తెలియనోడు పో అంటాడు. హల్లెలూయా. సుకారు గ్రామములో ఏ పాపాత్మురాలైనట్టు స్త్రీ యేసు ప్రభువాన్ని సృష్టికర్తను గుర్తించి ఆ ఊర్లోకి వెళ్ళి నేను మెస్సయ్యని చూశాను, మెస్సయ్యను చూసా, క్రీస్తుని చూసా, అభిషిక్తుడిని చూసా అని చెప్పినప్పుడు వాళ్ళందరూ నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ మేమే స్వయంగా ఈయన లోకరక్షకుడు అని నమ్ముచున్నాం, అయ్యా ఈ ప్రాంతంలో నువ్వు ఉండు అంటున్నారు. హలో, అర్థమవుతుందా? ఏ కరోనాతో నువ్వు పరిగెత్తున్నావో రాజులను అభిషేకించే అభిషేకం నీలో ఉంది. హజాయేల్ మిస్ అయితే యెహూ మిస్ అయితే ఎలీషా. మళ్ళా నువ్వే చంపేస్తావు దాన్ని. నువ్వు అభిషేకించిన వాళ్ళు చంపకపోతే మళ్ళా తిరిగి నీ దగ్గరికి వస్తుంది, నువ్వే చంపుతావు. హలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతడ మీద నాకు అధికారం ఇచ్చా. తొక్కుటకు నువ్వు తొక్కుతావు, చెతగొడతావు, నలగొడతావు, పొడి చేస్తావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీకులో ఉండాలి. చాలామంది పాస్టర్లు నేను చూస్తా, ఏం అనిపించలేదు బ్రదర్, అబ్బా అన్నీ చూస్తూ ఉంటాను నేను. నువ్వేంద్రా అంటే నీ సంఘంలో నీ సంఘస్థుల ఇళ్లల్లో వాళ్ళల్లో ఏముందో నీకు తెలియకపోతే నువ్వేందా యూనుడివి? హలో,
దేవుని ఆత్మచేత అందరూ నడిపించి వారందరూ దేవుని 4 years బతిలాడా, నువ్వు బిగ్ షాట్ అని. మొన్న అంటుంది, నిజంగా నువ్వు చెప్పినట్టు బిగ్ షాటే అంకుల్ అంటుంది. ఎప్పుడు కళ్ళు తెరవబడ్డాయి? 4 సంవత్సరాల తర్వాత కట్టలు కవర్లకి, శానిటైజర్లకి మొత్తం డబ్బులు వస్తుంటే ఇట్ట తీసుకుని ఇట్ట కూర్చోగలే ఫోన్ టక 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 టక. అంకుల్ మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్, ఒకటే విశ్వాసం అంకుల్, నాకు బేగం బజార్లోకి ఎవడు పోడు అంకుల్, నేను పోతున్నానంటే కారణము ఆ దేవాతి దేవుడు, తర్వాత నీవు దైవజనుడు నువ్వు ఉండబట్టి నేను ఆ లోపలికి వెళ్తున్నాను అంకుల్. ఎందుకు? కరోనా నువ్వు చేయబెడితే పోద్ది అంకుల్, నాకు ఒక నమ్మకం అంకుల్. హలో, వింటున్నారా? గ్రహిస్తున్నారా? చెప్పాలి, నీలో పవర్ ఉందా లేదా? అసలు నిన్ను చూస్తే కరోనా చచ్చిపోవాలొద్దా? కరోనా చచ్చిపోలొద్దా? నువ్వు షేక్ అవ్వాలా? మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగా. అసలు యేసయ్య ఏంటో నీకు తెలియాలంటే 24:31 లోకాలు ఏమంటాడంటే కన్నులు తెరవబడాలి. అసలు లేఖనం ఏంటో నీకు తెలియాలంటే, గూఢార్థమైన అర్థాలు నీకు తెలియాలంటే నీ మనస్సు తెరవబడాలి. చదువుకున్నవాడికి అర్థం కావట్లా, చదువు లేనివాడికి కూడా అర్థం కావట్లా. 29:11-12 యెషయా గ్రంథం. వింటున్నారా? ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. ప్రతి క్షణం హాలోనర్ నన్ను భయపెడతాడు, నన్ను కూడా భయపెడుతున్నాడు. విజయ్ సార్ 200 మంది, ఆల్రెడీ 200 మంది పార్టీ జరుగుతుందండి ఇక్కడ అన్నాడు. 200 మంది కాడ 100 మందికి ఇట్లేదు ఛాన్స్, 200 మందికి ఏందబ్బా, ఫుల్ బిజీ అండి, అసలు గ్యాప్ లేదు సార్ మనకు హాల్గా అన్నాడు. నేను చెప్పా, యేసు నామములో ఇతను నిజం చెప్పును గాక అన్నా. ఏమన్నాను? నిజము. సౌలు దగ్గరికి దావీదు నిలబడితే దురాత్మ బయటికి పోతుందా లేదా? సత్యం చెప్పాడు హాల్ ఓనరు. సార్ విజయ్ సార్, పోయిన నెల ఒక్క ఫంక్షన్ జరిగితే ఒట్టండి, ఒక్కడు కూడా జరగలేదాడు అన్నాడు. విజయ్ వాళ్ళతో పెట్టుకుంటావా? అసలే రాక నానా బాధపడి టెన్షన్ పడి ఆడది ఎత్తుకుని ఆయన రాసుకుని వస్తుంటే అందరు పట్టుకుని రా అమ్మ అని నన్ను భయపెడతావా? భయాన్ని పుట్టించేటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమయ్యాడు? చెప్పాలా? అసలు నీ దేవుడు ఏంటో నీకు తెలియాలి వద్దా? ఏ ఊదాడంటే నీ ముక్కులో జీవాన్ని ఊదాడు. ఏమైపోయాడు నరుడు? జీవాత్మ ఆయను. హల్లెలూయా. చూడండి బాగా రండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము 14-15 వచనాలు. యోబు గ్రంథము 34వ అధ్యాయము శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోవుదురు. చదువున్నాను 34-14 బిడ్డ. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల. నిడుచోండి, నాకెళ్ళి అందరు చూడండి, మీకు అర్థమయ్యేలాగా బోధిస్తాను. ముక్కులో ఏముదాడు అని ఊదాడు, జీవాత్మ ఆయన. నాకెళ్ళి చూడాలి జస్ట్ అందరూ అని పైకి ఊదాడు అనుకోండి, అన్నాడు అనుకోండి, జస్ట్ జలుబు చేసి అన్నాడు అనుకోండి అంటే యేసయ్య. మన పరిస్థితి ఏంటో తెలుసా? చదువు బిడ్డ. శరీరులందరూ ఏకముగా నశించెదరు. వద్దు. నాకు వెంట ఆ సీన్ చూపించాడు దేవుడు.
గివ్వంట చేప బిల్లు కొట్టుకుంటే గాల్లో అన్నాడు అంటే చాలు దేవుడు, మన దేవుడు. అయ్యో జలుబు చేసి, అయ్యో మన దేవుడికి జలుబు చేయకుండా కాక పుట్టికిన అన్నాడు అంటే చాలు ఏమైపోద్దంట, వీళ్ళు ఏదైతే ఊదాడో అది అట్లా. చూడు, నేను దేవుడు ఇది చూపించాడు, దీనిలో ఏమున్నాయి చెప్పాలా? చెప్పాలి. పోయిన తాగలేకపోతున్నా. ఇవన్నీ తీసేసాడు అనుకో, ఏంది భవిష్యత్తు గ్లాస్ ఏముంది? జీవాన్ని ఊదిన దేవుడే అన్నాడు అనుకోండి, ప్రభుదాస్ గారు అన్నాడు అనుకోండి, ఏంది పొజిషను చెప్పాలా? సునీరాజ్ బ్రదర్ అన్నాడు అనుకోండి, ఏంది పొజిషను? ప్రపంచంలో ఉన్న జీవులన్నీ షేక్ అయిపోతాయి. ఊపిరి మొత్తం లాగేశాడు అయస్కాంతం లాగా, ఒక్క నరుడు బతకడు. ఇది మన దేవుని శక్తి. చప్పట్లు కూడా దేవుని పై. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోవుదురు. మళ్ళీ ఏమైంది కేలికత, మళ్ళీ ఇది పేపర్లు అమ్ముకోవటమే, సిత్తుకేతలు. ఏ మట్టిలో నుంచి దేవుడు తీశాడో ఆ మట్టిలోకే విడైపోతాడు నరుడు. మళ్ళా మన దేవుని యొక్క శక్తి అర్థమవుతుందా? అని ఊదిన దేవుడే లటక్కన అన్నాడు అనుకోండి, ఒక్కడున్నాడంట భూమి మీద. సురేష్ అర్థమైందా? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అందరు పాడదామా? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. దేవుడు ఒక మాట చెప్పాడు నాకు, నువ్వు ఊదితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, నేను ఊదితే జీవంలో నీళ్ళలోకి వస్తుంది. నువ్వు పీలిస్తే ఆక్సిజన్ నీళ్ళలోకి వస్తుంది, నేను పీలిస్తే ఒక్కడ ఉన్నాడు భూమి మీద అన్నాడు. నువ్వు ఊదితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, నువ్వు పీలిస్తే జీవం నీళ్ళలోకి వెళ్ళిద్ది. అదే నేను ఊదితే జీవం రిలీజ్ అయ్యిద్ది, నేను లాగితే. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత
ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను పట్టుకున్నావయ్యా. మన అదృష్టం ఏంటంటే సిటీస్లో చాలా సంఘాలు మూతపడ్డాయి, దయ్యాలు మన సంఘం చుట్టూతే ఉన్నాయి, పరలోకంలో ఆరాధించే దేవదూతలు మన చుట్టూతే ఉన్నాయి. సృష్టికర్త కూడా ఇక్కడే ఉన్నాడు. చప్పట్లు కొట్టుకోండి. ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు, నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగా. బా సప్పటి కూడా దేవుడు మై షోరీ బాబా. దేవుడు ఆనంద బాష్పాలు కురిపిస్తున్నాడు. నేను చూస్తున్నా ఇక్కడ. ఐఎమ్ సింగ్. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. రక్తమే కాచిన దేవుడు నేను చంపుకుంటాడా? ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. మీరందరూ 93 ఏళ్ళు బ్రతుకుదురుగాక. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా. విడిచిపోతాడా? విడిచిపోతే చెప్పాలి. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు సాటి ఏది, కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఇక్కడ చూద్దాం, దేవుని శక్తి నీకు కూడా తెలియాలి కదా. ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏంటంట? నాకెళ్ళి చూడాలి. దేవుడు ఒక్కసారి జలములను భూమి మీద కుదిలాడు అనుకోండి, ఒక్కడు కూడా బతకడంట. ఆయన అన్నాడంటే బతకడు. ఒక్కసారి జలాలు భూమి మీద కొలిస్తే జీవరాశులు ఒక్కటి కూడా భూమి మీద ఉండవు. హల్లెలూయా. చూడండి, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీద జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. అయితే దేవుని కృపను బట్టి ఈ వాగ్దానాన్ని దేవుడు నేను మరలా చేయనని నోవా కాలంలో నిబంధన చేశాడు. చప్పటి కూడా దేవుని మీద. దీని నుంచి దేవుడు తప్పించి వేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పష్టంగా ప్రకటన 7:1.
అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో, భూమి యొక్క నాకెళ్ళి చూడాలి, అందరు చూడండి, భూమి యొక్క 4 అంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి. ఆగండి, 4 నుంచొని ఉన్నారంటే ఎవరు? దేవా దూతల. భూమి మీదనైనను, భూమి మీదనైనను, సముద్రము మీదనైనను, సముద్రము మీదనైనను, ఏ చెట్టు మీదనైనను, ఏ చెట్టు మీదైనను గాలి వీచకుండునట్లు. ఏందంట? గాలి లేక మనిషి బతుకుతాడా? 4 దూతలు ఉన్నాయంట, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడ. 4 నుంచొని ఉన్నారంట దూతలు పట్టుకొని. 4 ఏ చెట్టు మీదనైనా, ఏ చెట్టు మీదైనను గాలి వీచకుండునట్లు, గాలి వీచుకుంటున్నట్లు, భూమి మీద గాలి వీచుకుంటున్నట్లు, సముద్రం మీద గాలి వీచుకుంటున్నట్లు ఈ వాయువుల్ని ఇట్ట పట్టుకొని ఉన్నాయంట. హలో, అయస్కాంత లాగా ఇట్ట పట్టుకొని ఆ వాయువు ఇట్ట. ఒక్క మనిషి బతుకుతాడా భూమి మీద? చెప్పాలా? చెప్పాలి. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. అందరూ, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఈ దేవాతి దేవుడు ఊదాడు, శ్వాసను ఊది, జీవవాయును ఊది జీవాత్మగా మనుషులను చేశాడు. ఆయన లోనకు పిలిచాడంటే ఒక్కడు కూడా బతకడు. జల ప్రళయము రప్పించి ప్రపంచమంతా జీవమగిలినటువంటి బిడ్డలను నింపాడంటే ఒక్కడు బతకడు. 4 దిక్కుల 4 దూతలు నిలబడి ఈ వాయువులు ఎట్లా పట్టుకుంటే చెట్టు మీద కానీ, పిట్టలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, సముద్రమైన చేప ఒక్కటి కూడా బతకదు. ఇది మన దేవుడి శక్తి. హల్లెలూయా. చూడండి, డౌట్ పడదు. దేవుడు ఆయన బిడ్డలకి, గొర్రెలకు జీవమిచ్చుటకు, సమృద్ధి జీవమిచ్చుటకు దేవుడు వచ్చాడు. ఈ కరోనా నిన్నేమైనా చేయగలరా? చూడండి, నాకు దేవుడు చెప్పాడు, భయానికి చచ్చిపోతున్నారు జనం. భయమే అంటున్నారు, పైకి మాత్రం ఏంటి అంటున్నారు, లోన వేరే ఉంది. లోన ఒకటి, బయట ఒకటి. దేవుడు ఈ 4 వాయువుల్ని, ఈ వాయువులు భూమి మీదకి రిలీజ్ చేస్తే మనుషులందరూ చెదిరిపోతారంట. మనుషులందరూ ఏమైపోతారు? దేవుడు, మన దేవుడు కృపగల దేవుడు, డౌట్ పడద్దు. హల్లెలూయా. ఆయన మంచి వారి మీదేమి, చెడ్డవారి మీదేమి, నీతిమంతుల మీది, అనీతుల మంతే మీద, ప్రతి ఒక్క బిడ్డ మీదకి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎండను కురిపిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలేమి, నమ్ముకున్నటువంటి బిడ్డలేమి, అందరిలో తన జీవవాయుధుని దేవుడు దేడు. ఇది మన దేవుని యొక్క కృప. చప్పట్లు కూడా దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడు, ఇర్మియా గ్రంథము నేను చదువుతా, 49:36. ఇర్మియా గ్రంథము 49:36 ఏమిటంటే, 4 దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. అంటే సరే, మొత్తం
చల్లా చెదిరైపోతారంట. హలో అన్నాడంటే ఆయన ఊతే జీవము చెదరగొట్టాల అన్నాడంటే ఇంకో రకంగా అర్థమైందా? మైండ్ దబ్బిందా అన్నాడంటే అయిపోయింది. ఎగిరిపోతారంట, చల్లా చెదిరైపోతారు. వింటున్నారా? హల్లెలూయా. చూడు కీర్తన 104:4. కీర్తన 104:4. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఈ దూత మనిషిని కాపాడుతుంది, సంరక్షిస్తుంది, పోషిస్తుంది, అవసరమైతే కాల్చేస్తుంది. వింటున్నారా? కాపాడుతుంది, లేకపోతే కాల్ చేస్తుంది. మూడ్లోకి రండి, హోస్ట్లోకి రండి. పేర్లు పెట్టి చూద్దాం, మళ్ళీ ఫీల్ కావద్దు. హెబ్రీ 1:7. హెబ్రీ 1:7. తన దూతలకును వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను, అంటే బతికించాలన్నా దూతలను పంపిస్తాడు, కాల్ చేయాలన్నా ఈ దూతల్ని పంపిస్తాడు. అర్థమైందా? వాక్యము రెండంచుల, ఆడ మిస్ అయితే, కడపలో మిస్ అయితే, కర్నూల్లో మిస్ అయితే, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుని యొక్క విలువ అర్థమవుతుందా? అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు హృదయ పాలకుడుగా కలిగినటువంటి దేవుని యొక్క శక్తి నీకు తెలియాలొద్దా? అసలు నువ్వు నిజంగా నమ్మితే నువ్వు పీల్చే గాలిలో కూడా అగ్ని ఎంటర్ అవుతాడు లోనికి, నువ్వు వదిలే గాలిలో కూడా అగ్ని ఎంటర్ అవుతాడు. అగ్ని ఏం చేస్తుంది? గాలి చేస్తుంది. ఒక వ్యక్తి చనిపోతే పేతురు మహాభక్తుడు ఆమె నోట్లో నోరు పెట్టి అని ఊదాడు. ఏముదాడు? ఊదగానే ఆమె బ్రతికిందా లేదా? బ్రతికిందా లేదా? హలో, బ్రతికిందా లేదా? ఒక చిన్న పాపకు అదే చేసే నేను. దేవుడు చెప్పాడు ఊదు అన్నాడు, నోట్లో నోరు పెట్టి. ముక్కులో ఊదు, నోరుట్లో 2 సార్లు అన్నాడు. లేచి కూర్చుందట. 1:20 షేక్ చేసిన అమ్మాయి లేచి అట కూర్చుంది. ఏంటి ప్రభు అన్న. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ నోట్లోంచి అగ్ని వెళ్తుంది, వ్యతిరేక శక్తులు కాల్చేస్తుంది. నీ నోట్లోంచి జీవం వెళ్ళిపోద్ది, మృతతుల్యమైంది చంపేస్తుంది. నీ నోట్లోంచి వెలుగు వెళ్తుంది, చీకటి పారదోలుతుంది అన్నాడు దేవుడు. చప్పట్లు కూడా దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. సృష్టికర్త మన మధ్య కూర్చొని ఉన్నాడు. చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. చూడండి జకర్యా 6:5. జకర్యా 6:5. జకర్యా 6:5. ఇవి సర్వలోక నాదురగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశ చతురు వాయువులు. ఇక ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ వాయువులు దేవుని సన్నిధిలో నుంచి. ఈ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ అది ఏ వాయువు అయినా ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని సన్నిధి. ఇప్పుడు చూద్దాం ఇంకొక మాట దేవుడు. హెబ్రీ 12:10. చదువునా? చదువుతా, నేను చదవనా? హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు, హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. యోబు 12:10. సారీ యోబు 12:10. యోబు 12:10. వామ్మో, ఏమైంది? ప్రమిళకి రాస్తుంది. వామ్మో, జీవరాశుల ప్రాణమును, జీవరాశుల ప్రాణమును, మనుష్యులందరి ఆత్మలను ఆయన వశంలో నున్నవి కదా. హలో, జీవరాశుల ప్రాణము, మనుష్యులందరి ఆత్మలు ఎవరి చేతిలో ఉన్నాయి?
దేవుని. చూడండి, నాకెళ్ళి చూడాలా, ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన టమాటా నలిపినట్టు నలపగలడు, బత్తాకాయ కమలా పండు నలిపినట్టు కూడా నలపగలడు, దాన్ని మళ్ళీ ముద్దుకు కూడా చూసుకోగలడు నువ్వు బాగుంటే. నాకు దేవుడు ఇట్లా కూర్చుంటే దేవుడు చెప్పాడు, ఎవడు ఎలా ఊహించుకుంటే వాడికి అలాగుంటా అన్నాడు దేవుడు. అయ్యా నువ్వు దయగల దేవుడు అంటే అదే వెళ్తా ఉంటుందంట వాళ్ళ మీదకి. అయ్యా నీ కృపగల దేవుడు అదే అయ్యో నువ్వు బహు భయంకరం నువ్వు అదే వెళ్తా ఉంటుందంట వాడికి. అయ్యా నువ్వు కనికరము గల దేవుడు అంటే ఆ కనికరం వెళ్తూ ఉంటుందంట వాళ్ళ మీదకి. నువ్వు ఎట్టా ఊహించుకుంటే అట్టుంటాడు దేవుడు. ముద్దుకు చూసుకుంటాడు, అవసరమైతే కస కస తొక్కి అంటేస్తాడు. ఇట్లా చూస్తాడు దూతలకి, దూతలు వెంటనే అంటే సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. ఏం చేయమంటావు డాడీ? నువ్వు నువ్వు ఉత్తరము, నువ్వు దక్షిణము, నువ్వు తూర్పు పండు, జస్ట్ ఇలా ఇట్లా పట్టుకోండమ్మా అంటాడు. ఓకే, నీ దేవుని శక్తి నీకు తెలియకపోతే, అంటే నీ దేవుడు భయంకరమైన దేవుడా? ఎవరికి శత్రువుకు భయంకరం, నీకు కాదు. అర్థమవుతుందా? సంవత్సరంగా అయ్యా 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 ఎప్పుడు రానివాడు ప్రేయర్ బ్రదర్, ప్రేయర్ బ్రదర్, ప్రేయర్. అబ్బా ప్రేయరా? ఇది ప్రేయర్ కావాలంట. ఇది కరోనా. మా వెనకాల ఇళ్ళోళ్ళకి అయ్యే బ్రదర్, ఎదురింటోళ్ళకి భయం వేస్తుంది బ్రదర్. అయ్యి ఎప్పుడు ప్రార్థన చేయనోడికి ఇది ప్రార్థన కావాలి, దేవుని సన్నిధికి రానోడికి ఈడు సన్నిధి. ఎక్కడ మీ చర్చి? ఇప్పుడు మూసేద్దాం అనుకుంటున్నాం ఒక 3 వారాలు. 3 వారాలు దేవుడు మూయమన్నాడు. ఈ టైంలో చర్చి ఎక్కడ అని అడుగుతున్నారు. 5 సంవత్సరాల చెబుతూ దేవుడు రాడు. వింటున్నారా? మన దేవుణ్ణి దేవుడిగా మనం గౌరవించాలి. అరే నీ దేవుడు రక్తం ఇచ్చిన దేవుడు నిన్ను కాపాడలేడా? అసలు ఆయన మనసు మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్రీస్తు యేసును కలిగిన మనసు. అసలు దేవుడు, అసలు ఆయన దేవాదేవుడు ఏమై ఉన్నాడు? అసలు ఆయన మనస్సు ఏంటి? ఆయన హృదయం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? అసలు నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? అసలు నిన్ను ఎలా చూస్తున్నాడు? అసలు నీకు అర్థం కాకపోతే ప్రతి క్షణం నువ్వు దేవుడు తప్పుగానే అర్థం చేసుకుంటావు. అందరు రెడీగా ఉన్నారయ్యా, నేను రెడీ అయ్యా అంటున్నాడు ఒక అన్న ఫోన్ చేసి. మా అన్న ఫోన్ చేసి అంటాడు, నేను రెడీ రా చంటి, అన్నీ అయిపోయినాయి, దేవుడు పిలుపు కోసం వెయిట్. అబ్బా 4 ఇళ్ళు ఉన్నాయి, అవి నాకెవడు రాసిస్తాడు? ₹1.5 క్యాష్ ఉంది, అయ్యేవుడికి ఇస్తాడు. ₹1 బంగారం ఉంది, ఏం దేవుడికి ఇవ్వాలా? పెద్ద పరిచర్య ఉంది. అబ్బా వెంటనే మారంగాలి నన్ను తీసుకోయ్యా. అబ్బాబ్బా నువ్వు పని చేయవా? యోనాతో పని చేయించిన దేవుడు నీతో కూడా పని చేయించిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి బాగానండి, చనిపోతున్నారు దైవజనులు అంటే టెన్షన్ పడద్దు, జరుగుతూ ఉంటాయి. విశ్వాసులు కూడా చనిపోతున్నారు, గుండె పగిలిద్ది. కాపరి చనిపోతే ఆ సంఘం పరిస్థితి ఏంటి? విశ్వాసులు చనిపోతే ఆ దైవజనుడి గుండె అసలు పరిస్థితి ఏంటి? తట్టుకోగలరా? తన సొంత బిడ్డలు చనిపోతే, దేవుడు ఇచ్చినటువంటి జనాంగం చనిపోతే ఆ కాపరి పరిస్థితి ఏంటి? చూడండి, కొన్ని సందర్భాలు నడుస్తూ ఉంటే ఎక్కువ కూడా ఆలోచించొద్దు దయచేసి. దేవుడు ఒక మాట చెప్పాడు, గురుగులు దేవుడు అంట విత్తనాలు విత్తి వస్తాడంట, ఆ నైట్ శత్రువు కూడా వచ్చి గురుగులు వేస్తాడంట. రాగానే దాన్ని పీకేటప్పుడు పక్కన గురుగులు పీకుతుంటే మంచి కూడా బయటకు వస్తాయంట. నడుస్తుంది. కొంతమంది అజాగ్రత్తతో వెళ్ళిపోతున్నారు, కొంతమంది దేవుని పిలుపుతో వెళ్ళిపోతున్నారు. చూడండి, ఒక సహోదరుడు ప్రశ్న వేశాడు, నా తోడని ప్రమాణం చేశాడు కదా దేవుడు, నేను నిశ్చయముగా ఆశీర్దిస్తానని, దీవిస్తానని. అబ్బా చేశాడు, వీడు నమ్మాలిగా. వాగ్దానం ఇచ్చాడు, నువ్వు నమ్మాలిగా. ఆ విశ్వాసం కలిగి ఉండాలిగా. దాన్ని స్వతంత్రించుకుంటే జ్ఞానం ఉండాలి వద్దా? అందుకే నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతుంది. చూడండి, ఈరోజు నా దేవుడు ఒక మర్మం చెప్పాడు నాకు, అది మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నా. 2వ తెస్సలోనిక ముగిస్తాను. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము
తెస్సలోనిక 2:2 మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని. ఆగండి. ఇప్పుడు ఏంటంటే గలిబిలైపోవద్దు అంటాడు. మీరు త్వరపడిపోయి గలిబిలైపోవద్దు, చంచలం అటు ఇటు ఉండొద్దు. అర్థందా? గలిబిలైపోతారు, ఏమైద్దో. అరే చాలామంది భయం లేదు. మన వరదలు వస్తే కాళ్ళ దాకా నీళ్లు, వాడు పైన కాళ్ళు పెట్టుకొని ఈ టీవీలో సీరియల్ చూస్తున్నాడు. కింద చేపలు, బయట చూస్తే నీళ్లు, ఆ బండ్లు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి. వీడు మాత్రం ఏం పట్టినట్టు నీళ్ళ మీద పెట్టి మంచాల మీద కాళ్ళు పెట్టాడు, కిందంతా నీళ్లు, టీవీ సీరియల్ చూస్తున్నాడు. ఎంత బాధాకరం. చింతకాయ పచ్చడి చేసే విధానం వీడు చూస్తూ ఉంటాడు. కావలసిన పదార్థంలో చింతకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, 3 కసకస వేసేసిన తర్వాత, అబ్బా ఎలా ఉంది మేడం, పుల్లగా. ఓసే చింతకాయ పుల్లగా వండుకుంటే ఎట్లుంటుంది, ఉప్పుగా వండుకుంటే ఎట్లుంటుంది, కారంగా వండుకుంటే ఎట్లుంటుంది. ఈ చూస్తూ ఉంటారు జనం. అదేసి వాళ్ళ నోట్లో కుక్క. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపో. భూకంపం వచ్చి షేక్ అవుతుంటే సీఎం వస్తే మా ఇంటి ముందుకి సీఎంతో అన్నాడే, సార్ మాకు నీళ్లు రావట్లేదు సార్ అన్నాడు. 3 అప్పుడు తెల్లారు రేయి సంపేత్త నిన్ను అన్నాడు. అదే టైము నీళ్ళు రావట్లేదండి ఫిలిం నగర్లో. అంటే ఎంత మనిషి చూడండి. సమస్య చూసి ఈ రోజున మీరు చంచల మనస్సులు కాకుండా కాసేపు గలిబిలి కావద్దు. నో, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ. భయపడకము, నేను నీకు తోడుగా. చూడండి చదువు. బెదరకుండా వలనని. ఏంటంటే బెదిరిపోతున్నారు ఈ రోజున, గలిబిలైపోతున్నారు. వాక్యమే ఇలా సెలవిస్తుంది కదా, ఇలా జరుగుతుంది కదా. వింటున్నారా? వాక్యమోడు చెబుతుంది ఇలా జరుగుతుంది కదా. చంచల మనసులు అయిపోతారు, బెదిరిపోతున్నారు. బెదరపోవద్దు, చంచల మనసులు కావద్దు అన్నాడు దేవుడా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. నాకు చూడండి, స్పష్టం మీకు క్లారిటీ ఇస్తా ఇప్పుడు. చూడండి, ఈ రోజున ప్రపంచాన్ని ఒక అబద్ధం పాలిస్తుంది. ఏం పాలిస్తుంది? ప్రపంచాన్ని ఒక అసత్యం పాలిస్తుంది. ప్రపంచాన్ని స్వనీతి పాలిస్తుంది. వింటున్నారా? ఏం పాలిస్తుంది అంటే ఏం కావాలా? పాప పురుషుడు బయటికి రావాలా? దొంగ బయటికి రావాలొద్దా? ఈ దొంగ బయటికి వస్తేనే అందరు సెట్ అవుతారు. ఈ అబద్ధ బోధలు బయటికి రావాలి. ఈ అబద్ధము మతోన్మాదులు బయటికి రావాలి. దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు బయటికి రావాలి. ఈ దేవుడు వాళ్ళకి నచ్చిన దేవుడు చెప్పి అది దేవుడని సృష్టించేవాళ్ళు జనాంగం బయటికి రావాలి. ఇర్మియా 10:10 అంటాడు, తీయొద్దు. ఇర్మియా 10:10 దేవాదేవుడు, నేను యెహోవాయే నిజమైన ఆయనే జీవము గల దేవుడు, ఆయనే సదాకాలము రాజు. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పష్టంగా వినండి, చదువు నాన్న. వాడు బయటికి రావాలొద్దా? అబద్ధం బయటికి రావాలొద్దా? పాప పురుషుడు బయటికి రావాలొద్దా? చూడ్డం. పాప పురుషుడు బయలుపడితేనే కానీ, పాప పురుషుడు బయలుపరిస్తే గాని ఆ దినము రాదు. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము సర్వ సత్యములోకి నడిపిస్తుంది. సత్యం ఏం చేస్తుంది? మనిషిని స్వతంత్రుని చేస్తుంది, ధైర్యపరిచింది సత్యం. ఇప్పుడు అబద్ధం బయటకు వస్తేనే కదా ఈ సత్యం లోనికి వెళ్ళేది. వింటున్నారా? పాప పురుషుడు అంటే లోనున్నవాడు బయటికి రావాలొద్దా? లోనున్న అబద్ధికుడు బయటికి రావాలొద్దా? అబద్ధాన్ని బోధించి వాళ్ళ హృదయాల్లో ఆ దేహం అనే ఆలయాల్లో మరి వేరే వాడిని పెడుతున్నారు. వాడు బయటికి రావాలొద్దా?
రావాలొద్దా? చదువు నాన్న. ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు. ఆగండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రపంచం అంతా? హలో చెప్పాలా? యేసయ్య ఆయన ఇంగ్లీష్ వాళ్ళు దేవుడండి, యేసయ్య మాలమాదుగోళ్ళ దేవుడండి, ఆడాడో చచ్చిపోతే ఏంద్రా బాబు, ఏడేంద్ర వీళ్ళు, ఆయన ఒళ్ళంతా పగలిట్టు ఆయన రక్షించుకోలేకపోయాడురా, ఆయన ఏం దేవుడు? వింటున్నారా? ఏది దేవుడు అనబడునో దాన్ని ఎదిరిస్తున్నారు ప్రజలు. ఏది పూజింపబడో, పూజ ప్లస్ అర్హుడు, దేవుడు చెప్పాడు నాకు రాత్రి. పూజ అర్హుడు మన దేవుడు. ఈ పూజ అర్హుడిని ఎదిరిస్తున్నారు. ఏందో ఆయనేం దేవుడే, ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు. ఆయనే ఉంటే ఈ మరి అమెరికా అంతా ఎందుకు ఎట్టయితుంది? క్రిస్టియన్సేగా ఎక్కువ చచ్చిపోతుంది. అబ్బా నీకేం తెలుసు, వాడు అసలు ప్రేరే చేయడు, వాళ్ళు వాక్యమే చదవరు, చర్చికి వెళ్ళరు. నీకు తెలుసా ఈ సంగతి? వీడు చెప్తాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని ఎదిరిస్తున్నారు ఈ రోజున ప్రపంచం. చదువు. దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. అబద్ధం ఏం చేస్తుంది? తన్ను తానే హెచ్చించుకుంటుంది. తాను దేవుడనని, వాడే దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక. ఆగండి, ఆలయం అంటే ఏంది? మన దేహమే. నాకెళ్ళి చూడాలి, మన దేహమే. ఈ దేహం అనే ఆలయంలో ఎవడు కూర్చొని ఉన్నాడంట? అబద్ధం అనే పాప పురుషుడు. వాడు బయటికి వస్తేనే కానీ ఈ నిజమైన దేవుణ్ణి ఎవడు ఎదిరించడు. వాడు బయటికి వస్తేనే కానీ ఈ నిజమైన దేవుని యేసుక్రీస్తు ప్రభువాన్ని పూజింపుడు. ఈ పాప పురుషుడు బయటికి రావలొద్దా? వాడు మనుషులందరూ నీ దేహమే నా ఆలయం అని దేవుడు చెప్తున్నాడు. ఆ దేహాల్లో వాడు కూర్చొని నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడు. వాడు కనపడిన దాని పొట్ట చెట్టు మొత్తం మక్కి 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 ఏముంది వాడు హృదయంలో? వాడి దేవాలయంలో ఏముంది? అబద్ధము కూర్చొని ఉంది. పాప పురుషుడు కూర్చొని ఉన్నాడు. వాడు నిజమైన దేవుని వ్యతిరేకిస్తున్నాడు, పూజార్హుణ్ణి ద్వేషిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నేనే దేవుణ్ణని వాళ్ళ ఆలయాల్లో కూర్చొని ఉన్నాడు. నీ దేహమే నా ఆలయం అన్నాడు దేవుడు. ఈ ఆలయాల్లో ఎవరు ఉండాలా? నిజమైన దేవుడు ఉండాలి. ఈ ఆలయాల్లో ఎవరు ఉండాలా? జీవగల దేవుడు ఉన్నాడు. ఈ ఆలయాల్లో సదాకాలం రాజు, నిన్ను పరిపాలించేటువంటి రాజు, నీ హృదయ పాలకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రతి దేహం అనే ఆలయములో ఏదైతే అబద్ధం ఉందో ఇప్పుడు నజండి యేసు నామములో వేరుతో సహా పెళ్ళగించబడి సముద్ర పగాధంలో నాటబడును. అర్థమవుతుందా? బాగునండి. ఉదాహరణకి ఆకాను అనేటువంటి వ్యక్తి, ఆకానుతో దేవుడు చెప్తాడు, యెహోషువతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అది శపితమైన దేశము, శపితమైన బంగారము, అది శపితము, మనుషులు శపించబడ్డారు, దేశము శపించబడింది, దానిలో ఏది కూడా నువ్వు ఆశించొద్దు అని చెప్తాడు. అయితే శపితమైనటువంటి దేశంలో నుంచి ఆకాను ఏం తీసుకొస్తున్నాడు? బంగారు కడ్డీలు తీసుకుని వస్తున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన గుడారంలో పెట్టుకున్నాడు లోన. వింటున్నారా? ఎక్కడ పెట్టుకున్నాడు? నీ దేహం అనే గుడారములో శపితమైనది నువ్వు పెట్టుకున్నావా? కేల్కత్తం దుకాణ్. ఎప్పుడైతే శపితమైనది తీసుకొచ్చి గుడారంలో పెట్టుకున్నాడో, నెక్స్ట్ కట్ చేస్తే ఇజ్రాయేలు జనాంగము హాయి అనే పట్టణం మీదకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తాడంటే హాయి అనేటువంటి పట్టణంలో కేవలం 3,000 మంది జనాభా ఉంటారు. వీళ్ళదేముందిలే అని చెప్పి ఒక 5,000 మందితో పోయి కొట్టేసేయండి అని యెహోషువ చెప్తే, ఆ 3,000 మంది వీళ్ళని తుత్తులు చేసి కొట్టి చంపేస్తారు. ఎవరిని? 5,000 మంది. మైండ్ బ్లోయింగ్ ఎవరికి? యెహోషువకి. ఏంటిది? ఎక్కడ పోయినా విజయమే కదా, ఎక్కడ పోయినా అద్భుతాలే కదా, అపజయం లేదు కదా, ఎందుకు ఇలా జరిగిందని
దేవుని సన్నిధిలో విచారణ చేస్తాడు యెహోషువ. అప్పుడు దేవుడు చెప్తాడు, నాకు విరుద్ధంగా నేను చెప్పిన మాట మీరు చేయక శపితమైన దాన్ని తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు కాబట్టి మీకు అపజయం జరుగుతుందంటే, శపితమైన తెచ్చుకోవడం ఏంది ప్రభువా? ఆకాను శపితమైనటువంటి బంగారాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? గుడారములో పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ దేహం అనే ఆలయములో అబద్ధికుడు ఉంటే నువ్వు బాగుంటావా? బాగుంటూ ఉంటావా? బాగుండదు నీ లైఫ్. శపితమైన దాన్ని ఎప్పుడైతే పెట్టారో ఆటోమేటిక్గా వాళ్ళకి అపజయం స్టార్ట్ అయిపోయింది. ఒరిజినల్ డూప్లికేట్. సత్యము సత్యమే, అబద్ధము వెలుగు వెలుగే, చీకటి. హల్లెలూయా. అర్థమైందా? ఏముందిలే, దీని ఏముందిలే, కుక్కను పెట్టుకుంటే ఏమైంది? పెట్టుకో, పోతావు. ఏముందిలే, జస్ట్ వాడు పెట్టాడు, నేను కూడా పెట్టుకో, పోతావు. వాడు కట్టుకోమని నేను వేసాను డ్యాన్సు, ఆమె ఏమంది, నేను వేసాను. అబ్బా, దీని తెలివి ఏందన్నా అట్టంటావు? మా అబ్బాయి కొట్టాడు డప్పులు, ఆ కిందోళ్ళు కొట్టమన్నారు, అందుకు కొట్టాడు. అబ్బా, వీడి తెలివి తెల్లారా? వింటున్నారా? శపితమైన దాన్ని పెట్టుకుంటే వీళ్ళకి అపజయం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పశ్చాత్తాపపడి ఆకాన్ను తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళిపోయి ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపేస్తారు. శపితమైన దాన్ని ముట్టుకున్న వ్యక్తిని కూడా చంపేసినప్పుడు ఇజ్రాయేలు జనాంగానికి అపజయలేదు, అన్ని విజయాలే. నా యేసుకే మహిమ కలుగును. ఏ దేహం అనే ఆలయాల్లో ఈ భూప్రపంచములో సత్యమైనటువంటి దేవుడిని పెట్టుకోక అబద్ధాన్ని పెట్టుకొని వాడు నేనే దేవుడని వాడు చెప్పుకుంటూ విర్రవీగుతూ మనుషులను మోసం చేస్తున్నాడో, ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు, ఈ నిజమైనటువంటి దేవుని హృదయ పాలకుడుగా కలిగినటువంటి నీవు, ఈ పూజార్హుణ్ణి మరి హృదయ పాలకుడుగా కలిగినటువంటి నీవు, వారి దేహము దేవుని ఆలయము కాబట్టి ఆ దేహములో పనిచేస్తున్న అబద్ధాన్ని బయటికి తీయాలొద్దా? పాప పురుషుడు వాళ్ళలోంచి బయటికి రావాలొద్దా? అప్పుడే వాళ్ళకి ఆశీర్వాదం, వారికి దీవెన. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆయన చెడ్డవారి మీద ఏమి, సత్యానికి విరుద్ధమైన వ్యక్తుల్ని ఈ భూమిలో నుంచి తీసేయాలి. బైబిల్కి విరుద్ధమైన బోధలు బయటికి తీసేయాల. చీకటిని పారదోలేటువంటి బిడ్డలుగా ఉండాలా, వ్యతిరేక శక్తులు కాల్చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. నిజమైన దేవుడి ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్లు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. లేఖనములు గ్రహించినట్లు వాక్యం ఏం చెప్తుందో వాళ్ళ మనస్సులు తెరవబడాలి. ఒక వ్యక్తి నీ గురించి నీకు తెలియపరచబడాలంటే నీ మనోనేత్రం వెలిగించబడాలి. అసలు యేసయ్య చెప్పే బోధను వినాలంటే ఆత్మవశమైపోవాలి. ఆయన బోధ వినాలంటే, ఆయన చూడాలంటే, నేను లైవ్ చూస్తూ ఉంటా, ఇటు కూర్చొని కూడా చూస్తూ ఉంటా. ఇటు చూస్తాడు, అసలు ఎవరెవరిలో ఏముందో కూడా చెప్పేస్తా. రాత్రి ఒక ఇంట్లో ఒక బ్రదర్కి ఫోన్ చేస్తున్నప్పుడు 2 పావుల కింద కొట్టుకోండి. ఇదేంటి 2 పావులు కొట్టుకోండి, ఇదేంటి చూస్తే నల్లగా కొట్టుకోండి. దేవుడు చూపించాడు, ఇదేందన్నా అంతే. నీకు జ్ఞానం కావాలా, ఆత్మీయ నేత్ర. చూడండి, పౌలు దేవుడు ప్రసంట కూడా దేవుడు చెప్పాడు. పౌలు మహాభక్తుడు ఒకడు వచ్చి ఇక్కడ చూస్తున్నాడంట, రేయ్ అపవాది కుమారుడా, దేవుని రాజ్యాన్ని ఇచ్చేది ఎవడరా నువ్వు అంటే వాళ్ళు ఏం చూస్తున్నాడు? పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు వాళ్ళలో ఉన్న దురాత్మను చూస్తున్నాడు. ఈరోజు నుంచి అట్టి ఆత్మీయ నేత్రాలు తెరబడి మీరు కూడా ప్రతిదీ సత్యమును చూచుదురుగాక, అబద్ధాన్ని చూసి దాన్ని వ్యతిరేకించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఆమోసు గ్రంథము, ఈ మాట చెప్పి ముగిస్తాం. ఆమోసు గ్రంథము. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాడు దేవుడని చెప్పుకొని ఎవడైతే అబద్ధం కూర్చుందో వాడిని ఏం చేయాలా? పాప పురుషుడిని బయటికి తీయాలి. చూడండి బాగుండి, వడ్డీలకి ఇవ్వద్దండి అంటాడు వీడు. దేవుడు ఏం చెప్తాడు బాగా చూడండి, వడ్డీలకి ఇవ్వద్దు అంటే ఏముందండి వాడు 10 రూపాయలు వడ్డీ, నేను 2 రూపాయలేగా అంటాడు వీడు. అంటే ఏముంది లో నీటిలో?
అబద్ధమే. వాడు ఫుల్ తాగుతాడండి, నేను క్వార్టరేగా అంటాడు. వీడు ఏముంది వీడిలో? వీడి నీతి గాల. అర్థమవుతుందా? వాడు ఫుల్లు, నేను క్వార్టర్. ఒక ఇంటర్వ్యూలో చూసా, ఒక ఇంటర్వ్యూలో, అమ్మా వీడు ఫుల్గా తాగొచ్చిన రోజుకు కొడతాడమ్మా. ఏయ్ అబద్ధం చెబుతావేంటే? నేను ఫుల్ తాగను మేడం, రోజు ఒక కాఫీ తెచ్చుకుంటా అన్నాడు. వాడి నీతి గాల. వింటున్నారా? అంటే ఎంత అజ్ఞానము, ఎంత ఫూలిష్నెస్. ఈరోజు నన్ను నిన్ను వాక్యము సెలవిస్తుంది. మీరందరూ దేవుడు నేను సెలవిచ్చేది ఏంటంటే, ఆత్మ ద్వారా నీ డౌట్కు క్లారిటీ. లూకా 24:45. నీకేదైనా డౌట్ వచ్చిందా, నీకు అర్థం కాలేదా, దీన్ని గ్రహించినట్టు నా మనసు తెరువు ప్రభు అని. గంటలు గంటలు వాదనలు పెట్టుకోబాను దయచేసి. బుర్ర బద్దలు కొట్టుకోదు. ఈ లేఖనాలు గ్రహించినట్టు. అందుకేం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, కూడా చదువుకున్నవాడికి అర్థం కాదు, చదువుకోనోడికి కూడా అర్థం కాదు. గూఢార్థంగా ఉంది. ఎవడైతే అడుగుతాడో వాడికి మాత్రమే మర్మాలు చెప్తాడు. ఎవడైతే లేఖనాన్ని గ్రహిస్తాడో వాడికి మాత్రమే అర్థమవుతుంది బైబుల్, లేకపోతే అర్థం కాదు. హల్లెలూయా. రెండే 2 క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చదవండి. ఆమోసు గ్రంథము 4:10. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించు. చూడండి, ఇక్కడ సాతాను పోరాటం ఉంది, అట్ ద సేమ్ టైం దేవుని కూడా ఉంది. అర్థం వింటున్నారా? వాడి పని వాడు చేస్తూ ఉంటాడు, దేవుడి పని కూడా. మీకు అర్థం కావాలా? ఇది దేవుడే ఉంటే ఉన్నావా, అసలు ఉంటే కళ్ళు ఇది ఒగ్గువాలా లేక. అందుకే చదువుకున్నాడు కూడా అర్థం కాదు బైబిలు. నన్ను అడుగుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు నీకు తెలియబరుస్తా. అరే నాయన, నా పని నేను చేస్తా, వాడి పని వాడు చేస్తాడు. ఐగుప్తులు శత్రువుల మీదకి తెగుళ్ళు పంపించినట్టు నా బిడ్డల మీద కూడా నేను తెగుళ్ళు పంపిస్తా. నీలో జీవాధిపతి ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలా? ఆ తెగుళ్ళనే భయపెట్టేటువంటి జీవం నీలో ఉంటే నువ్వెందుకు భయపడాలా? తెగుళ్ళకే భయపెట్టేటువంటి ఆ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుడే నీలో ఉంటే నువ్వెందుకు భయపడాలా? హలో, అర్థమవుతుందా? ప్రార్థన, అయ్యా అయ్యా కాపాడయ్యా, అయ్యా అయ్యా అన్నారు. అయ్యా ఇప్పుడు ఈ టైంలో కూడా చచ్చిపోతాను అయ్యా, పరుగు పోతా, వీడు కరెక్ట్ కాదు అనుకుంటారయ్యా, జలమంతా ఈ సంఘం కూడా కరెక్ట్ కాదనుకుంటారయ్యా, వీడంతా యాక్టింగ్, అందుకే వీడు చచ్చిపోయాడు, వీడు కరెక్ట్ కాదు అనుకుంటారయ్యా. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చి. ఆల్రెడీ మన దేవుడు జీవాన్ని ఊదిన దేవుడు అంట. గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడంట. అంటే నీలో ఉన్న ప్రతిదాన్ని చంపేసేటువంటి జీవాన్ని, ఫుల్ ఫ్లెడ్జ్ పొంగి పొర్లేటువంటి జీవాన్ని నీళ్ళు నింపడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మృతతుల్యం అది ఏదైనా ఉంటే చచ్చిపోద్ది. అది వైరస్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బాధ కావచ్చు, వేదన కావచ్చు, కష్టం, దరిద్రం, టోటల్ డెమాలి స్కేల్ కథం దుకాన్ బంద్. నమ్మాలొద్దా? హల్లెలూయా. ఐగుప్తుల మీద పంపించట్టు నేను నా ప్రజల మీద కూడా తెగుళ్ళు, వారు దండుపేటల్లో పుట్టిన దుర్గంధము వారి నాసిక రంధ్రంలోకి దూరేంత వరకు. మాస్కులు పెట్టుకోండి, మాస్క్.
మాస్క్ 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 ముక్కులో దూరిద్దంట. దేవుడే చెప్తున్నాడు, వారి ముక్కులో నాసికారంధ్రంలో దూరేంత వరకు, వారి యవ్వనులు ఖడ్గము చేత కూలేంత వరకు ఆయన ఊరకున్నాడు. ఇది మనకా? జీవము కలిగినటువంటి దేవుని కలిగిన నీకా? జీవాధిపతి కలిగినటువంటి నీకా? రక్తము కార్చి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ కొరకా ఇది? దేవుడు నిన్న కూడా చెప్తున్నాడు, ప్రవాహము వలె అంత్య దినాల్లో నా సన్నిధికి ప్రజలు రాబోతున్నాడు. వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఈయన పనినా ఎవడట్ట నమ్మితే అట్ట పని చేస్తా ఉంటాడు వాళ్ళలో. అయ్యా నన్ను, అయ్యా తోడుగుడ్డయ్యా నాకు. ఏందిరా తోడుగుండేది? నేను నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా. యేసు నాలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా పక్కనున్నాడు, నా పైన ఉన్నాడు. గట్టుగా, సున్నాలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా పక్కనున్నాడు, నా పైన ఉన్నాడు. బిడ్డను బిడ్డను నేను నాన్న బిడ్డను, పరలోకానికే ముద్దు బిడ్డను. బిడ్డను బిడ్డను నేను నాన్న బిడ్డను, పరలోకానికే ముద్దు బిడ్డను. యేసు నాలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా ప్రక్కనున్నాడు, నా పైన ఉన్నాడు. యేసు నాలో ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనుక ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు భలే ఎంజాయ్ చేస్తుంది తెలుసా, సైలెంట్ కూర్చొని గడ సరపాలని. ఈరోజు ఒక 2 hours ఆపేసింది అయ్యి వాటి పని చూస్తా కూర్చుంది. ఇప్పుడు 2 hours మరణాలు ఆగినాయి తెలుసా. ఏం చెప్తాడు వీడు చూస్తుంది. ఈ జనాల్లోనే వెళ్తున్నాయి అయ్యి, మీకు తెలియట్లేదు. నీ పక్కనే ఉంటుంది, నీకు తెలియక దాన్ని ఆనుకొని ఉంటున్నావు. అవి అంటే అబ్బో సండే దొరికాడు రా. మటన్ అయితే మటను. ఇప్పుడు నువ్వు ఎట్ట దేవుడు ఊహించుకుంటావు, అది కూడా మటన్ అనుకోని లాగించు, రొయ్యలు అనుకోవచ్చు, ఫిష్ అనుకోవచ్చు, ఏమన్నా నీ పక్కనే తెలియట్లా ఆనుకుని స్టైల్ గిట్ట దాన్ని తెలియక నీలోనే తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది, భూమి మీద తిరుగుతుంది. అది ఎవరిని? హల్లెలూయా హల్లెలూయా. నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు భయపడతావు? ఓ పాట వేసుకొని ముందుకు వెళ్ళిపోదు. నీవు లేకుండా నేనుండలేను. చెప్పండి, అరే దయాలు బారిపోతాయి. నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు అబ్బా అసలు నువ్వంటే అంత ఇష్టమో తెలిసి వేసేకి తెలియక షేక్ జుమ్ అన్నారు. రక్తం కాచాడు, రక్తమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి లేదు. అందరూ ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా. ఆడవాళ్ళైతే ఉదాహరణ అనుకోండి, నేను నాపై కృప చూపుటకు నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో కృప చూపి, ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు. మన సొంత చర్చ అయితే ఏడే అన్నాలు పెట్టి ఏడే ఉంచుతా, సాయంత్రం దాకా పాడుకుంటూ నాకు చాలు ఈ డప్పు అక్కడ గజ్జలు, వాడు సెట్ చేస్తున్నాడు. మధ్యలో కాఫీలు వచ్చేస్తాం, మీకు అన్నీ రెడీ చేస్తా. కాఫీ తాగోళ్ళు తాగితే మళ్ళీ వాక్యం ఉండొచ్చు, పాటలు పాడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నేనుందుతే నాలో నీవుందుతే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుందుతే నాలో నీవుందుతే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరింతును. పాట అర్థమేనండి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నువ్వు రక్తంతో కడగబడ్డ సొత్తువి. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. సంతోషంతో ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరింతును. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా. మనతో ఉంటాడా లేదా?
ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉంది నన్ను నడుపువాడా. కాలాలు మారినా మారని వాడా, కాలాలు మారినా మారని వాడా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా నా యేసయ్యా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా నా యేసయ్యా. కారు చీకటి నన్ను కమ్ము వేళ, వెలుగు నీవై ఉదయించినావా. కారు చీకటి నన్ను కమ్ము వేళ, వెలుగు నీవై ఉదయించినావా. నీ ఒడిలోనా నెమ్మది నీచి, నీ ఒడిలోనా నెమ్మది నీచి, కన్నీరు తుడిచావయ్యా, కౌగిలిలో దాచావయ్యా నా యేసయ్యా, కన్నీరు తుడిచావయ్యా, కౌగిలిలో దాచావయ్యా నా యేసయ్యా. మూగబోయిన నా గొంతులోన గానమే నీవై నన్ను చేరినావా. మూగబోయిన నా గొంతులోన గానమే నీవై నన్ను చేరినావా. హృదయ వీణవై మధుర గానమై, హృదయ వీణవై మధుర గానమై, నాలోన ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా, నాలోన ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా. ఈ లోకములో యాత్రికుడను, ఎవ్వరు లేని ఒంటరినయ్యా. ఈ లోకములో యాత్రికుడను, ఎవ్వరు లేని ఒంటరినయ్యా. నీవే నాకు సర్వము దేవా, నీవే నాకు సర్వము దేవా, చాలును చాలునయ్యా. నీ సన్నిధి చాలునయ్యా నా యేసయ్యా, చాలును చాలునయ్యా. నీ సన్నిధి చాలునయ్యా నా యేసయ్యా. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. నీ ప్రేమ నాలో ఉదయించగానే, నీ ప్రేమ నాలో ఉదయించగానే, ఫలించే నా జీవితం. ఓ ఆనందమానందమే నా యేసయ్యా, ఫలించే నా జీవితం. ఓ ఆనందమానందమే నా
యేసయ్యా బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీ, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, నా యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, నా యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. దేవుడు చెప్తున్నాడు, నీవు నా సగభాగం అంటున్నాడు. చప్పట్లు కొడతాడు. నీవు నా సగభాగం అంటాడు, నీవు నా సగభాగం అంటున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వధువు సిద్ధపడినటువంటి వధువు కొరకు దేవాతి దేవుడు రాబోతున్నాడు. నిన్ను ఆ వధువుకు తగ్గటువంటి అలంకారాలతో నిన్ను దేవుడు నింపబోతున్నాడు. కృపతో నింపబడినటువంటి నిన్ను చూసి దేవుడు తట్టుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 4 వారాలకు సరిపడే పాటలు పాడేసా. నాకు హాల్ ఓనర్ ఏమన్నాడు, ఉన్నాడు నా చేతిలో, మీ చేతిలో కూడా ఉన్నాడు. సైతాన్గాడు మన కాళ్ళ కింద ఉన్నాడు. ఇష్టం చూడండి, అందుకే వాక్యం మీకు అర్థం కావాలి. అసలు ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అర్థమైందా? భయపడొచ్చా? భయపడకు నీవు జడియ కన్నావే, నీ హస్తమే నాకు సహాయమన్నావే, తల్లి మరిచినా నిన్ను మరువనన్నావే, తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తున్నావే, ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావే, తోడుగా నాతో ఉంటానన్నావే, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు రాజా. ఆయన లేకుండా మనం ఉండగలమా? అసలు మనల్ని చంపుకొని ఆయన ఏమైనా చేయగలడా? ఆయన పొడుచుకుంటాడా? దేవుడు చెప్పాడు, సర్పము దాని గుడ్లు అది తింటుందంట. మన దేవుడు ఆయన అవయవాలైన ఆయన బిడ్డలను మనల్ని చంపుకుంటాడా? అర్థమైందా? యుద్ధ వీరులాగా లేగవండి. అబద్ధమును చీల్చి చెండాడేటువంటి బిడ్డలుగా, అబద్ధమును నాశనం చేసేటువంటి బిడ్డగా ఈ లోకములో ఏదైతే ఆకారు దాచిపెట్టుకున్నాడో వాడి గృహములో, ఈ లోకమనే క్రీస్తు శరీర భాగాల్లో ఏదైతే నేనే దేవుడని చెప్పుకొని వారి ఆలయాల్లో నివసిస్తుందో, ఆలయాల్లో ఉన్నటువంటి ఆ దయ్యాల్ని మనం పారుగొట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, నా నామమున దయ్యములను, వాళ్ళ ఆలయాల్లో నివసించే దయ్యాలను సాలే సమ్మడంపు, సాలే సౌలా సౌలా అన్నంగానే హింసకుడు, దోషకుడు, హానిగాడు ఏం చేశాడు? పెట్టేబాడు సర్దుకొని సౌల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. సౌలు ఏమైపోయాడు? పౌలు. ఈరోజు నీ జీవితం కూడా మార్చబడాలదా? యేసు నామములో మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడనుగా. యేసు నామములో అసలు నువ్వేంటో నీ గురించి తెలియబట్టకు నీ మనోనేత్రం వెలిగించబడునుగా. యేసు క్రీస్తు ప్రభు వారి గురించి తెలియబడినట్లు నీ గుడ్డితనపు ఆ కన్నులు తెరవబడునుగా. వాక్యము గ్రహించున్నట్లు నీ మనస్సు తెరవబడునుగా. చెప్పండి, ఐఎమ్ నాట్ బెగ్గర్. ఇక్కడ బెగ్గింగ్ ప్రార్థనలు చేయబడిన ఆల్రెడీ యువర్ బ్లెస్డ్. అసలు మీరు అందరు కట్టలు కట్టి డబ్బులు 500 నోట్లు ఆ బ్యాంకుల్లో చూస్తున్న డబ్బులు, కారులో వస్తారు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటారు, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటారు, లేనోడికి సహాయం చేస్తారు. ఆల్రెడీ నాకు 4 చూపించాడు దేవుడు. ఇక్కడ ఈ సంఘాన్ని నేను రెంట్ ఏం కట్టిన వాళ్ళే కడతారు. వాళ్ళు ఇంకా ముందుకు రావట్లా, వాళ్ళందరూ వచ్చును గాక.
సెకండ్ సర్వీస్ ఉంది, దానికి ఒక రెంట్ వేరే వాళ్ళు కడతారు, అది నాకు సంబంధం లేదు. వాళ్ళు కూడా వచ్చుదురుగా. వాళ్ళిద్దరిని దాటి ముందంజులో బిగ్ షాట్ వచ్చేసింది. 3 మీటింగ్స్కి 3 కడతారు. ఈ ట్విన్ సిటీస్లో ఆరాధనలకి ముగ్గురిని ఏర్పాటు చేశాడు. వారందరూ ఆత్మీయ నేతలు తెరవబడునుగా. జస్ట్ నేను వచ్చి వాక్యం పాడి పాటలు పాడి వచ్చిన డబ్బు అంతా తీసుకుని ఇంటికి పోదునుగా. అంతగా మీరు దీవించబడబోతారు. హల్లెలూయా. సాక్రమెంట్ తీసుకుందాం. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా, ఆశీర్దిస్తున్నా. మా ఆరాధన జరుగు స్థలం మరి 3 వారాలు ఉండదు అంటే మీకు 26 రోజులు. జస్ట్ చూడండి, నేను 3 రోజులు సెలవిస్తున్నా. నేను నాగేళ్ళు చూడమ్మ, లక్ష్మమ్మ విను ఒకసారి, అయిపోవాలి. ఇంకా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా. మరి మా ఆరాధన జరుగు స్థలము వేదిక బంకెట్ హాల్, సంజీవ్ రెడ్డి నగర్, అమీర్పేట్, హైదరాబాద్. మరి నెక్స్ట్ మంత్ ఫస్ట్